అమ్మాయిని తీసుకుని వాళ్ళ అమ్మగారు వచ్చారు ఇక్కడికి. నడవలేకపోతున్నారు. అసలు ఏంటి అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని చూద్దాము. అసలు కలుస్తారు. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారమ్మా? పట్పల్లి నుంచి వచ్చాను. అయితే మీ ఫౌండేషన్ గురించి మేము యూట్యూబ్లో చూసాము, ఇన్స్టాలో కూడా చూసాము. ప్లస్ ఏంటంటే మాకు మా ఇంటి దగ్గర చాలా మంది చెప్పారు. ఆ విధంగా చెప్పడంతో మాకు బాగా ఇంట్రెస్ట్ అనిపించింది. అమ్మ వేరే దగ్గర ఉండింది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు లేవని వాళ్ళు కూడా కొంచెం చాలా ఆరోగ్యంతో ఉన్న వాళ్ళు కూడా బాగా ఉందని తెలిసి ఇక్కడికి నేను తీసుకురావడం జరిగింది సార్. అందుకే తీసుకురావడం. ఇప్పుడు మీకు అమ్మ పెంచిన అమ్మాయి కదా, మీరు పాపను పెంచుకున్నారు పాప. వాళ్ళు కూడా ఇబ్బంది ఉందంటారు, చిన్న రూమ్లో ఉంటారు, ఉండడానికి కష్టం అవుతున్నారు. ఒకటే రూమ్లో ఉన్నారు, పైకి ఎక్కినారు. మీరు ఉండగలుగుతున్నారు, ఇక్కడ ఉంటారా? నేనేమంటున్నా అంటే అమ్మ, ఇక్కడ అందరూ చూస్తారు, చాలా మంది నడవలేకుండా నడుస్తున్నారు. ఏమో మీ అదృష్టం బాగుండి మేము చేసే పుణ్యము లేకపోతే మీరు చేసిన పూజలు ఏమో మీకు ఆరోగ్యం ఉంటే అందుకంటే ఆనందం మాకేం లేదు. కాకపోతే ఒకటి ఏంటంటే నేను మొదట చెప్తున్నాను, ఒక 3 days వరకు నేను చూసుకుంటా. మందులు ఏం కావాలి ఇప్పిస్తాను, ఏం కావాలి చేస్తాను. ప్రస్తుతానికి అదే తల్లి, నేను బెడ్ మీదకి ఫుడ్ పంపిస్తాను. ప్రస్తుతానికి నడవలేరు కాబట్టి బెడ్ మీద ఫుడ్ పంపిస్తాను. చూద్దాం, వారం రోజులు తర్వాత చేద్దాం ఏమ్మా, అదేం ప్రాబ్లం లేదు. చూద్దాం, అట్లా ఏం లేదు, తీసుకుంటాం. మీ ఆధార్ కార్డు చూసుకోండి. మీకు పింఛన్ ఉందా? పింఛన్ వస్తుందా? లేకపోతే అప్లై చేపిస్తా. మీకు ఆధార్ కార్డు ఏమైనా ఉన్నాయి కదా, పింఛన్ లేకపోతే నేను అప్లై చేపిస్తాను. పింఛన్ వస్తుంది సార్. ఇప్పుడు ఈ నెల 25వ తేదీ పింఛన్ కూడా పడుతుంది. నేను అదే కాదు, పింఛన్ రాకపోతే నేను అప్లై చేపిస్తాను. ఎందుకంటే మా ఓల్డ్ ఏజ్ లో కొంతమంది పింఛన్ లేదు, వాళ్ళందరికీ అప్లై చేపిస్తాను. అట్లా చేస్తాను, అట్లా ప్రాబ్లం రైట్. థ్యాంక్ యూ. ఇలాగే మన వీడియోలు అందరూ సబ్స్క్రైబ్ చేయాలి. రేపు మార్నింగ్ రుద్రాభిషేకం సత్యనారాయణ వ్రతం ఉన్నది. రేపు అందరూ కూడా రావాలి. ఇది ఒక పుణ్యక్షేత్రం. రేపు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. రేపు ప్రతి ఒక్కరు కూడా మన ఆశ్రమంలో ప్రతి ఒక్కరు రావచ్చు. ఇది మన ఫ్యామిలీది, మన కుటుంబంలో మన పెద్దవాళ్ళందరితో రేపు రుద్రాభిషేకం చేపిస్తున్నాను, సత్యనారాయణ వ్రతం చేపిస్తున్నాను. అలాగే మన ఆశ్రమంలో అమ్మాయి అని ఒక అమ్మాయి ఉంది కదా, అమ్మాయికి తల్లిదండ్రులు పేరు పెట్టలేదు. అమ్మాయికి 60 సంవత్సరాలు వచ్చింది కదా ఆమెకి పేరు. రేపు ఆ అమ్మాయికి కూడా మనం నామకరణం చేస్తున్నాం. దయచేసి మన కింద కామెంట్లు చేయండి, అమ్మాయికి ఏం పేరు పెడతాం కింద కామెంట్ చేయండి మీరు ప్లీజ్. నమస్తే.